పూర్వకాలంలోని ఒక గొప్ప పర్షియన్ సామ్రాజ్యంలో ఒక జ్ఞానవంతమైన రాజు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. అందులో చిన్నవాడు కమరుల్ జమాన్ తెలివైనవాడు, అందమైనవాడు. ఒకరోజు పండుగ సమయంలో 3 విచిత్ర ఆవిష్కర్తలు రాజ్యసభకు వచ్చారు. వారు రాజుకి బహుమతులు ఇచ్చారు. మొదటి ఆవిష్కర్త బంగారు నెమలిని చూపించాడు. అది గంటకు రెక్కలాడించి కిలకిలమని గానం చేసేది. రెండవ వాడు వెండి బాకా ఇచ్చాడు. అది శత్రువు దగ్గరికి వస్తే గట్టిగా ధ్వనించేది. మూడో ఆవిష్కర్త ఒక మాయావి లాంటి వ్యక్తి. అది నల్లని కలపతో చేసిన గుర్రం. అది ఆకాశంలో ఎగిరే మాయావి గుర్రం. ఒక్కరోజులో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చని గర్వంతో చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. దీని ధర ఎంత అని అడిగాడు. మాయావి నవ్వుతూ, మీ చిన్న కుమార్తె బౌదర్ను నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. కమరుల్ జమాన్ గుర్రం మీద ఎక్కాడు. గుర్రం కుడి చెవి తిప్పితే పైకి ఎగురుతుంది, ఎడమ చెవి తిప్పితే కిందకి దిగుతుందని చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే మాయావి ఆ గుర్రాన్ని ఎలా దింపాలో చెప్పలేదు. గుర్రం గంటల తరబడి ఆకాశంలోనూ ఎగిరి చివరికి ఒక ద్వీపంలో దిగిపోయింది. అక్కడ ఖమర్ ఆ ద్వీపి యొక్క అందమైన రాకుమారి షిరీన్ని కలిశాడు. షిరీన్ కూడా ఖమర్ యొక్క ధైర్యం మరియు మంచితనం చూసి ఆకర్షితురాలైంది. మాయావి తన గుర్రం గురించి తెలుసుకున్న ఆ ద్వీపికి వచ్చాడు. అతడు షిరీన్ని బంధించి తన గుర్రాన్ని దొంగలించి తీసుకువెళ్ళిపోయాడు. ఈ విధంగా ఖమర్ను మోసం చేశాడు. ఖమర్ తన ప్రియురాల్ని ఎగిరే గుర్రాన్ని తిరిగి పొందడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన అడవులు దాటాడు, సముద్రాలు దాటాడు, శత్రు రాజ్యాలు దాటాడు. ఖమర్ ఒక సన్యాసి సహాయంతో మాయావి యొక్క రహస్య కోటను కనుగొన్నాడు. ఖమర్ తన తెలివి ధైర్యంతోనూ మాయావిని మోసం చేసి షిరీన్ని విడిపించి గుర్రాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యానికి ఎగిరాడు. రాజు తన కొడుకు ఖమర్ తిరిగి రావడాన్ని ఒక గొప్ప పండగగా రాజ్యంలోనే ఏర్పాటు చేశాడు. ఖమర్ షిరీన్ని వివాహం చేసుకున్నాడు. మాయావికి అతని దోషాలకు శిక్ష విధించబడింది. కల్పగుర్రం రాజు ఖజానాలో ఒక అద్భుత స్థానం పొందింది.